జై శ్రీరామ్. జై శ్రీరామ్. జయ రామ. జై శ్రీరామ్. 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 రాముడు నడిచిన నేల రామాలయంగా మారింది, అయోధ్యకే కొత్త వెలుగును తెచ్చింది. ఈరోజు చాలా మంచి పర్వదినం అండి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గర్వించదగ్గ విషయం అదేంటంటే అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది బాలరాముడుగా. సో మన అందరికీ కూడా ఆయన ఆశీర్వాదం ఉండేటట్లుగా ఇంటికి కూడా అక్షంతలు తీసుకొచ్చి అక్షంతలు అవి ఇచ్చారు. కొంతమందికి ఆ అక్షంతలు చేరలేదు. బాధపడకండి, ఇబ్బంది పడకండి. ఈ టైంలో ఈ రోజు అంతా మంచి రోజే కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు మీ దేవాలయాలు మీ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఆయన దర్శించుకొని అక్కడ ఉన్న అక్షంతలు తీసుకొని మీ నెత్తి మీద వేసుకొని ఆయన్ని దర్శించండి. ఇంకా మీకు అవ్వలేదు, టైం లేదంటే మీ ఇంట్లోనే శ్రీరాముడి పటం, ప్రతి ఇంట్లోనే శ్రీరాముడి పటం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన దగ్గర నమస్కరించుకొని మీరు అక్షంతలు కలుపుకొని ఆయన పాదాల మీద వేసి అదేనా మీరు నమస్కరించుకొని మీ నెత్తి మీద వేసుకొని ఆయనకి నైవేద్యంతో ధూపదీప నైవేద్యాలతో ఆయన్ని దండం పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మేము ఎంత సంతోషంగా ఉండడానికి కారణం కొన్ని నెలల ముందు మా అత్తయ్య గారు అయోధ్య వెళ్ళారండి. అప్పటికి ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది, అంటే పూర్తయిపోయింది, అంటే అవుతూ ఉంది, చివరి దశలో ఉంది అని చెప్పారు. చాలా బాగుంది, మనం ఎప్పుడైనా సరే వెళ్ళాలి, తప్పకుండా దర్శించుకోవాలని చెప్పి అప్పుడే అనుకున్నాము. అప్పుడు చెప్పారు చాలా బాగా కట్టారు, పెద్ద స్తంభాలు, ఇప్పటికీ మా అత్తయ్య అదే చెప్తూ ఉన్నారు, చాలా పెద్ద స్తంభాలు, నాకు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా అంత అందంగా ఉంది, ఇంకా కట్టడం పూర్తయిన తర్వాత ఇంకెంత బాగా ఉంటుందో అని చెప్పేసి మా అత్తయ్య గారు అప్పుడు అనడం జరిగింది. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూడకపోయినా టీవీల్లోని లైవ్లో చూస్తున్నాము. చాలా కళ్ళకైతే కనువిందుగా అనిపించింది. ఆ స్వామివారి విగ్రహం ఏంటి చాలా అందంగా అనిపించింది. ఇంకా ఇప్పుడు మేము వీడియో చేసే టైంకి ఆల్రెడీ ప్రతిష్ఠ అయిపోయింది. ఆ టైం మేము ఇంట్లోనే పూజ చేసుకున్నాం. ఆ తర్వాత మేము ఇప్పుడు వీడియో చేస్తున్నాము. ఆ స్వామివారిని కూడా చూసాము. ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సాయంకాలం కూడా దీపాలు అన్నది చేయమని, దీపాలు వెలిగించమని చెప్పి కూడా ఆ లేఖలో రాసుంది. శుభ పరిణామం కాబట్టి వెలుగులతో ప్రతి ఇంట్లో నింపాలి అని చెప్పేసి వాళ్ళు పత్రికలో రాశారు. దానివల్ల ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో కానీ లేకపోతే దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఒక 5 దీపాలు వెలిగించి స్వామివారిని తలంచుకుంటూ ఆయన కృపకి పాత్రలు కావాలి అని చెప్పేసి నేను మన ఛానల్ ద్వారా కొంతమందికి, అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈవినింగ్ ఆ పని కూడా చేయండి, అందరికీ కూడా మంచి జరగాలి అందరికీ కోరుకుంటున్నాము. ఇంకా అయోధ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇది ఇప్పటి మాట కాదు, కొన్ని సంవత్సరాల నుంచి అనుకుని వస్తున్న మాట. ఇప్పుడు మనకి 3-4 నెలల నుంచి కొద్ది ట్రెండ్ అయిందన్నమాట, అయోధ్యలో రాముడి మందిరం కట్టారు అని చెప్పి. కానీ ఈ కట్టడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా
మా ధన్యవాదాలండి. ఇంత అందంగా రాముల వారిని చూపించినందుకు కోటి కోటి ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది, ఒక పండగలాగా అనిపించింది నాకైతే. బాలరాముడి కింద అంటే చిన్న విగ్రహం ఏమన్నా అంటే మేము అనుకున్నాము అంటే సీతా సమేతంగా ఉంటుంది రాముల వారిది బాలరాముడు అన్నారు అనే అనుకున్నాము విగ్రహం, కానీ అతని ఒక్కరి విగ్రహాన్నే ప్రతిష్ఠించారన్నమాట. చాలా ఆనందంగా అనిపించింది చూడడానికైతే. నాకు 2 కళ్ళు చాలలేదు, చాలా ఆనందపడ్డాను. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఏంటంటే మా ఇంట్లోంచి మేము కదలం, మా వీడియోలు ఇంట్లోనే ఉంటాయి. కానీ ఎలాగైనా సరే ఆయన కృప ఉండాలి. ఏదైనా వెళ్ళాలంటే పిలుపు రావాలి. సాధ్యమైనంత వరకు మేము కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం. అంటే ఆ విగ్రహం చూసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలన్న ఒక ఆతృత వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ ఒక 10 మినిట్స్ క్రితం విగ్రహాన్ని చూపించారు. ఆ చూపించిన తర్వాత యాక్చువల్గా మేము అనుకున్నాము చూపించరేమో మేము అనుకున్నమాట, ఎందుకంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలని చూపించారు కదా, సో అలాగే అనుకున్నాము. కానీ చూపించారు, చాలా ఆనందపడ్డాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఇలానే ఉన్నాము, కానీ ఇలా టీవీలోనైనా ఆ స్వామివారి దర్శనం జరిగింది మనందరికీ. సో మీరు కూడా ఒకసారి అయోధ్య వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తరపున, మా ఛానల్ తరపున జై శ్రీరామ్. జై శ్రీరామ్.